నా పైన దాడి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను టార్గెట్ చేసినాయి. మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ను ముద్దాయిని చేసే కుట్ర చేసిరు. ఆర్ఓను బీజేపీ వెపన్లా వాడుకున్నది. ఆ పార్టీ అంతర్గత రాజకీయాలకు తెలంగాణను బలి తీసుకుంటున్నారు. ఎవరు దాడి చేశారు స్వామి? నిన్ను ఎవరు దాడి చేసినారు? అపోజిషన్ పార్టీలో అవతలోడు నీ మీద దాడి చేయడం అన్నది నీ మీదనే కాదు, నువ్వు ఇంకొకరి మీద దాడి చేస్తావు. నువ్వు కిషన్ రెడ్డి మీద దాడి చేయట్లేదా? అట్లనే వాళ్ళు కూడా మీ మీద దాడి చేస్తారు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. జరుగుతున్న దాడిని నువ్వు ఎంతవరకు సమర్థంగా తిప్పి కొట్టగలుగుతావు అన్న దాని మీద నీ యొక్క సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు అన్నారు, బీజేపీ మంత్రి ఒక ఆయన మీనాక్షి నటించిన సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఇచ్చిండ్రు అని. మరి మీరు ఇవ్వలేదు అని మీరేమన్నా మాట్లాడే ప్రయత్నం చేసినారా? మీనాక్షి నటరాజన్ని ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆమెను ఏ రకంగా రిసీవ్ చేసుకుని ఆమె ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి పోవాలనే ప్రయత్నం చేసేది తప్ప ఆమె ఇక్కడ ఉండాలి, పార్టీని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్న ఆమెని ఉంచడానికి మీరు ఇష్టంగా భావించిరా? లేదు కదా. ఫహీం ఖురేషి అనే అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మీరు జాబితాని హైకమాండ్కి పంపించి 4-5 మంత్రుల బృందాన్ని కేసీ వేణుగోపాల్ని కలవడానికి పంపిస్తే వాళ్ళు బండబూతులు తిట్టి మళ్ళీ వాళ్ళందరినీ 5 రిటర్న్ పంపించారు కదా. దాన్ని మీనాక్షి నటరాజని అడ్డుకున్నది కదా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని. అప్పటి నుంచి కుట్ర జరిగింది కదా. ఇది వాస్తవం కాదా? మీ పైన మీరే దాడి చేసుకున్నారు, మళ్ళీ అవతలోడు దాడి చేస్తున్నాడు. అవతలోడు అవసరం కోసం ఇట్లాంటిది ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తాడు. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు మీరు. వాడు దాడి చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరైనా ప్రత్యర్థి దొరికినప్పుడు దాన్ని వాడుకుంటారు అద్భుతంగా. మీరు ఆ అవకాశం ఇవ్వకూడదు కదా. ఇంకొకటి చెప్తా నేను, నా పైన దాడి అంటున్నారు. మొన్న మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీలో ఆయన సరిగ్గా పనిచేయట్లేదని, గాంధీ భవన్ పెచ్చులు ఉడుతున్నాయని, గోడ మీద బీర్ సీసా దొరికిందని ఈ పనికిమాలిన వార్తలని రాయించింది ఎవరు? ఫహీం ఖురేషి కాదా? మీకు తెలవకుండానే ఫహీం ఖురేషి అడుగు ముందుకేస్తాడా? మీకు తెలవకుండా అసలు ఆయన ఒక్క ఇంచు పని కూడా చేయడు, అసలు అడుగు కూడా ముందుకేయడు. మరి అట్లాంటిది బిగ్ టీవీలో మీకు అనుబంధంగా మీ ఫ్రెండ్స్ ఛానల్స్లో ఏ రకంగా వార్తలు వచ్చినాయి? ఆయన ఓపెన్గా బయట చెప్తున్నాడు ఏమని, అదొక్కటే ఛానల్ కాదు, ఇంకా 4-5 ఛానళ్ళు వేయిస్తే అవసరమైతే అని. వాళ్ళందరూ వెళ్ళి మహేష్ గౌడ్ను కూడా కలిసిరు. నువ్వు ఎందుకు ఆయనతో మాట్లాడుకోవచ్చు, నేనేం చేసినా, నా మీద ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఫహీం ఖురేషి అని. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అడ్డుకున్న దాంట్లో మీరు కూడా ఉన్నారట. నాకేం సంబంధం, వాళ్ళ హైకమాండ్ తీసుకున్న డెసిషన్ అది, మీనాక్షి తీసుకున్న నిర్ణయం అది, నాకేం సంబంధం అని ఆయన. మరి ఇదంతా ఓపెన్గా మీ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చనే కదా. మరి మహేష్ కుమార్ మీద దాడి చేయించింది ఎవరు? ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఆమె ఇక్కడ ఉన్న నిర్ణయాలని అడ్డుకుంటుందని, అంటే తప్పుడు నిర్ణయాలని, హెచ్సియు ల్యాండ్స్ కావచ్చు, ఇంకా చాలా అంశాల్లో మీరు మీ మీద దాడి చేసుకుని అవతలోడు దాడి చేస్తున్నాడు, అవతలోడు దాడి చేయడానికి రెడీగా ఉంటాడు. అదే రాజకీయం. ఇప్పుడు మీరు అవకాశం కల్పిస్తున్నవారు హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా అన్నారు. ఎవరు అవకాశం కల్పించారు అపోజిషన్స్కి? మీరే అవకాశం కల్పించారు. మార్పు అని వచ్చి వెలుగు మాట్లాడు 100 ఇండ్లు కూలగొట్టిరు. ఎవరు అవకాశం కల్పించారు అపోజిషన్లకి? మీరే అవకాశం కల్పించారు.